వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. 23వ తేదీన మంచినీటి సరఫరా బంద్. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు 1,15,151 హెక్టార్లలో నష్టపోయిన పంట. ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్. కేసు క్లోజ్ చేసిన పోలీసులు. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. కొత్త మద్యం షాపులు. దరఖాస్తుల ద్వారానే 400 కోట్ల ఆదాయం. నగరంలోని ప్రసవర్ణ నగర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు ఉన్న పైప్ లైన్లకు అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 23వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటించింది. హకీంపేట, గోల్కొండ, టోలీచౌక్, లంగర్ హౌస్, షేక్పేట్, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిపోలి ప్రాంతాలలో సరఫరా ఉండబోదని వెల్లడించింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల వల్ల 1,15,151 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ప్రకారం 1,86,576 మంది రైతులకు 278.49 కోట్లు అవసరం అవుతాయని వెల్లడించారు. 1,12,721 కోళ్లు, 564 పాలిచ్చే పశువులు, 719 మేకలు, గొర్రెలు, 207 ఇతర పశువులు మృత్యువాత పడినట్లు గుర్తించారు. వీటికి పరిహారంగా 3.14 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనితో ఎమ్మెల్యేపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. శనివారం నాడు కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అలాగే ఆదివారం నాడు నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేట్ లిక్కర్ షాపులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,736 దుకాణాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. వీటికి నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుం 2 లక్షలుగా నిర్ధారించారు. దాదాపు 15 నుంచి 20 వేల అప్లికేషన్లు రావచ్చని అంచనా. అలాగే 12 ప్రధాన పట్టణాల్లో ప్రీమియర్ స్టోర్లకు భారీగా ఫీజు ఉంటుంది. మొత్తంగా దరఖాస్తుల ద్వారానే 300 నుంచి 400 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. చూసారుగా ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.